ఆయన ఒక పోక్సో కేసు నిందితుడు. మే 8 నాడు ఒక మైనర్ బాలిక తనపై బండి సాయి భగీరథ్ అత్యాచారం చేసిండని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది. వారం రోజుల తర్వాత కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ కానీ లేకపోతే మధ్యంతర బెయిల్ కానీ నిరాకరించడంతో పోలీసులకు దొరికినట్టు నటించిండు. పోలీసులేమో దొరికిండంటారు, ఆయన కుటుంబ సభ్యులేమో దొరకలేదు, సరెండర్ అయిందంటారు. మొత్తం మీద పోలీసులకైతే దొరికిండు. ఆయన ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. బండి సాయి భగీరథ్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉండగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. వాస్తవానికి మే 8వ తేదీ సాయంత్రం ఎప్పుడైతే బండి సాయి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైందో ఆ రోజు నుంచి కూడా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. రాజకీయం ఎందుకు వేడెక్కిందంటే, ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రెండో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రెండు పరస్పర విరుద్ధ రాజకీయ సిద్ధాంతాలు ఉన్న పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా ఒకటి కావడం వలనే తెలంగాణలో ప్రజలకందరికీ అనుమానం కలుగుతుంది. అసలు ఈ పోక్సో కేసుని తొక్కేసేందుకు చాలా ప్రయత్నం చేసిండ్రు. ఈ పోక్సో కేసు బయటికి రాకుండా ముందు ప్రయత్నం చేసిండ్రు. అమ్మాయి తల్లిదండ్రుల్ని పిలిపించి వాళ్ళని బతిమాడి బామాడి, దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే బెదిరించి అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి ఈ కేసును తొక్కేయాలని చూసిండు. ఇది కాకపోయేసరికి బండి సాయి భగీరథ్ కోర్టుకు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుందామని చూసిండు. యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు, మధ్యంతర బెయిల్ రాలేదు. ఆయన ముందు వేరే ఆప్షన్ లేక, వేరే గత్యంతరం లేక పోలీసులకు దొరికిపోయాడు. వాస్తవానికి పోలీసులు వెతకలేదు ఆయనని. వెతికి ఉంటే మే 8వ తేదీ రోజే దొరికిండేటోడు. కానీ పోలీసులు వెతకలేదు. ఎందుకంటే బడేబాయ్ చోటేబాయ్ కలిసిపోయి ఉన్నారు. బండి సాయి భగీరథ్ ఏమో బడేబాయ్కి సంబంధం ఉన్న మనిషి, బండి సాయి భగీరథ్ కుటుంబ సభ్యులేమో చోటేబాయ్ తోటి చాలా దగ్గరగా ఉన్న మనుషులు. కాబట్టి పోలీసులు వెతకలేదు, ఆయన దొరకలేదు. ఇక దొరకకుండా ఉండి దాక్కొని చేసేదేం లేదని పోలీసులకు దొరికిపోయిండు ఆయన. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఈరోజు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో ఆయన వెనకేసుకొచ్చిన బండి సంజయ్, ఆయన ఎంపీగా ఉన్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో బండి సంజయ్ మీద భారతీయ జనతా పార్టీ క్యాబినెట్లో నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. వాస్తవానికి ఆయన చెప్తున్నది ఏంటంటే, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు, నా కొడుకు చేసిన దానికి నా సంబంధం లేదు, లేదా నా కొడుకు పోక్సో కేసు మీద మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కూడా నా పేరు దానికి జోడించొద్దని మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారిని ఒక ప్రశ్న అడగాలి. సరే, నీ కొడుకు చేసిన నేరం, దాని పక్కన నా పేరు జోడించొద్దు అని మీరు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. మరి హనుమాన్ జయంతి యాత్ర సందర్భంగా మీరెందుకు హనుమాన్ జయంతి యాత్రలో నా కొడుకు మీద, నా కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నా కొడుకుకు దీంతో సంబంధం లేదని ఇవన్నీ మీరు మాట్లాడవచ్చు. కానీ మేము మీ కొడుకుకి సంబంధం ఉందని చెప్తే నా సాయి భగీరథ్కి సంబంధం ఉందని చెప్పండి, కానీ బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్కు సంబంధం లేదని చెప్పండి అని చెప్తున్నారు. సరే, కోర్టు చెప్పింది. ఆ కోర్టులో తర్వాత వాదనలు ఉంటాయి. వాదనలో సందర్భంగా ఏమొస్తుందో చూద్దాం. కానీ రాజకీయాలు వేడెక్కినాయి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఏ పార్టీ అయితే పొద్దున్న లేస్తే నీతి మాటలు మాట్లాడుతుందో, పొద్దున్న లేస్తే ధర్మం అని మాట్లాడుతుందో, పొద్దున్న లేస్తే నీతులు బోధిస్తూ ఉంటారో, ప్రతిపక్ష పార్టీ నాయకులకే ఆ నీతులు వర్తించినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దేశవ్యాప్తంగా అనేక మంది నాయకులు ఇట్లాంటి కేసుల్లోనే
పోక్సో కేసులు లేదా మహిళల మీద అత్యాచారం కేసులు, ఈ కేసుల్లో ఆ పార్టీ నాయకులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. కోర్టు శిక్షలు కూడా వేసినాయి. హర్యానాలో అయితే రెజ్లర్లని, కుస్తీ పోటీలు పడే ఆడపిల్లల్ని ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒకడు వేధించి, వాళ్ళని శారీరకంగా వేధించి, వాళ్ళని మానసికంగా కృంగదీసి భారతదేశ పరువుని, ప్రపంచ చిత్రపటంలో భారతదేశ పరువుని తీసిన ఆయనను కూడా వాళ్ళు వెనకేసుకొచ్చిండ్రు. ఇక్కడ మన రాష్ట్రంలో వెనకేసుకురావడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. బేటీ బచావ్ బేటీ పడావ్ ఒక 10 సంవత్సరాల నుంచి అనుకుంటా ఉదరగొడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్న, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బేటీలకు రక్షణ లేదు, బేటీలను బచాయిస్తలేరు. ఇంకా బేటీ పడావ్ పక్కన పెట్టండి. ఈరోజు మనం రాజస్థాన్లో చూసినాం, జోధ్పూర్లో 2 అక్కా చెల్లెళ్లను, రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, 2 అక్కా చెల్లెళ్లను సామూహిక అత్యాచారం చేస్తే ఆ 2 అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్నది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ప్రత్యక్షంగా వాళ్ళు అధికారంలో లేకపోయినా వాళ్ళ చోటేబాయ్ ఇక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఆ చోటేబాయ్తో వీళ్ళు అంటకాగుతున్నారు కాబట్టి, ఆ చోటేబాయ్ ఏది చేసినా వీళ్ళు మాట్లాడతలేరు. ఆ చోటేబాయ్ ఎప్పుడైతే చోటేబాయ్కి ఇబ్బంది అవుతుందో ఆ చోటేబాయ్ని ప్రొటెక్ట్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉందనుకోవాలి. ప్రత్యక్షంగా ఉండకపోయినా పరోక్షంగా అధికారంలోకి ఉంది. అన్ని రకాల సహాయ సహకారాలు వాళ్ళిద్దరూ ఒకరికొకరు అందించుకుంటున్నారు. ఇక మీడియా విషయానికి వస్తే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైతే మీడియాని మేనేజ్ చేసుకొని అసలు మీడియాలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యతిరేక వార్తలు రాకుండా చేసే ప్రయత్నం చాలా చేస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు ఢిల్లీలో ఉన్న మీడియాని గోధీ మీడియా అంటారు. గోధీ మీడియా అంటే గోధ్, ఒళ్ళో కూర్చున్న మీడియా, గోధి ఒళ్ళో ఉన్న మీడియా కాబట్టి గోధీ మీడియా అంటారు. ఇక్కడ కూడా తెలుగులో కూడా, తెలంగాణలో కూడా ఈ గోధీ మీడియా తయారైపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ గోధీలో కూర్చున్న ఈ మీడియా ఎక్కడికక్కడ ఈ కేసును తొక్కేయాలని, ఈ కేసును చిన్నగా చేసి చూపించాలని, ఈ కేసు నుంచి బండి సాయి భగీరథ్ను తప్పించాలని, ఈ కేసు నుంచి బండి సాయి భగీరథ్ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెప్పాలని అనేక ప్రయత్నాలు చేస్తుంది, విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు, అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, ఎవరి కిందనైతే బండి సాయి భగీరథ్ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ బండి సాయి భగీరథ్ కుటుంబ సభ్యుల బాస్ అమిత్ షా ఇంతకుముందు అనేక సందర్భాల్లో చాలా చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళు చేసే అన్ని నీతిమంతమైన రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నిస్సిగ్గుగా ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా రాజీనామా చేయకుండా పదవులను పట్టుకొని వేలాడుతున్నారు. ఇంత సిగ్గులేని నాయకులు ఉంటారని రాజ్యాంగం రాసిన టైంలో ఎవరు ఊహించి ఉండరని కూడా ఆయన చెప్తాడు. ఒకసారి అమిత్ షా ఏమన్నాడో చూద్దాం. ट्रेंड शुरू हुआ कि जेल में जाने के बाद भी इस्तीफा नहीं देना। किस प्रकार की चर्चा हो रही है मेरी समझ में नहीं आता। ये नैतिकता का सवाल है, मोरालिटी का सवाल। और अब कह रहे हैं कि संविधान में पहले क्यों प्रावधान नहीं हुआ। भाई संविधान बना तब ऐसे निर्लज्ज लोगों की कल्पना ही नहीं की गई थी, वो जेल में जाने के बावजूद इस्तीफा नहीं देंगे। ये अभी एक ट्रेंड शुरू हुआ कि जेल में जाने के बाद भी इस्तीफा नहीं देना। किस प्रकार की चर्चा हो रही है मेरी समझ में नहीं आता। ये नैतिकता का सवाल है, मोरालिटी का सवाल। और अब कह रहे हैं कि संविधान में पहले क्यों प्रावधान नहीं हुआ। भाई संविधान बना तब ऐसे निर्लज्ज लोगों की कल्पना ही नहीं की गई थी, वो जेल में जाने के बावजूद इस्तीफा नहीं देंगे। రైట్,
మన రాష్ట్రంలో కూడా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. భారతీయ జనతా పార్టీ నుంచి మన రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్లో అంటే క్యాబినెట్ హోదా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన ఒక్కడే క్యాబినెట్లో ఉన్నాడు. మిగతా వాళ్ళంతా సహాయ మంత్రులు. కిషన్ రెడ్డి గారు చాలా సైలెంట్గా ఉండే, ఆయన మొత్తం తమాషా చూస్తున్నట్టు చూసిండు ఇన్ని రోజులు. ఇప్పుడు ఏం చేసిండు, సడన్గా రాగానే బండి సాయి భగీరథ లొంగిపోగానే లేదా అరెస్ట్ కాగానే వచ్చేసి ఇంకా అరెస్ట్ అయిపోయింది కదా ఇంకెందుకు మాట్లాడతారు, ఇంకెందుకు దాని మీద రచ చేస్తారంటారు. పోక్సో కేసు అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కేంద్రానికి ఏం సంబంధం అంటారు. కేంద్రానికి ఏం సంబంధం ఉండకపోవచ్చు. కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరు, ఆ నాయకుని కుటుంబ సభ్యుడి మీద పోక్సో కేసు వస్తే ఆ నాయకుడికి సంబంధం లేదని మాట్లాడతారు కిషన్ రెడ్డి. ఒకసారి చూడండి. అది సరెండర్ అయింది కదా, ఇంకా ఇష్యూ ఏందో ఉందా? స్టేట్ గవర్నమెంట్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీసు కానీ వ్యవస్థ కానీ వేరే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది, పోలీసులకు దర్యాప్తు చేసి ఏ విషయమైనా చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ఏం ప్రమేయం ఉండదు. ఇంకో ఆయన ఉన్నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఇప్పుడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు కూడా ఇదే రకంగా మాట్లాడుతూ పోయినరు. మోకాలికి బోడిగుండికి ముడేసి మాట్లాడతాడు ఆయన, నీతులు వల్లిస్తాడు. ఒక దిక్కు దేశమంతా పోక్సో కేసు మీద, బండి సాయి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసు మీద మహిళలు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళని పనిగట్టుకొని ఆరోపణలు చేస్తాడు, పనిగట్టుకొని దీంట్లోకి గుంజుతుంటాడు. పోక్సో కేసు ఒక కుటుంబ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన దబాయిస్తున్నాడు. బీజేపీ పార్టీ లీగల్ సెల్ ఒకవేళ అది వాళ్ళ కుటుంబం కేసు అయితే పార్టీ లీగల్ సెల్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది రామచంద్రరావు గారు వాళ్ళకందరికీ? పార్టీ లీగల్ సెల్ వాళ్ళే కదా బండి సాయి భగీరథ్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినప్పుడు ఆయన వెనుకపోయింది. పార్టీ లీగల్ సెల్ వాళ్ళే కదా బండి సంజయ్ కుమార్ కోర్టులో కేసు వేసినప్పుడు, మీడియాలో ఇట్లా నా పేరు వాడొద్దు అని కేసు వేసినప్పుడు ఈ పార్టీ లీగల్ సెల్ వాళ్ళే కదా పోయింది అక్కడ. మరి పార్టీ లీగల్ సెల్కు సంబంధం లేనంటారండి. ఇంకోటి మోకాలికి బోడిగుండికి బుడిగట్టడం అంటే బండి సంజయ్ని ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా రాజీనామా చేయమని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తుంటే మోకాలికి బోడిగుండికి బుడేసినట్టు కవిత గారిని అప్పుడు జైలుకు పంపించినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ రాజీనామా చేసిందా, కేటీఆర్ రాజీనామా చేసిందా అని మాట్లాడతారు. కేసీఆర్, కేటీఆర్ కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే. ఇక్కడ ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా. ఇంకోటి అప్పుడు లిక్కర్ కేసులో కవిత గారిని అరెస్ట్ చేస్తేందుకు వచ్చినప్పుడు, లేకపోతే కవిత గారిని అరెస్ట్ చేస్తారన్నప్పుడు అక్కడ కవిత గారు పారిపోలేదు, దాక్కోలేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బాజాప్తా కవిత గారి ఇంటికి పోయి ఈడీ అధికారులు వస్తే వాళ్ళని ఎదిరించిండు. ఇక్కడేం చేసిండు, ఒక మీ పార్టీలో ఉన్న ఆయన కొడుకు పారిపోయిండు. చట్టం తన పని తాను చేసుకోనీయకుండా పారిపోయిండు. ఒకసారి రామచంద్ర గారు ఏమన్నారు చూద్దాం. ఒక విషయాన్ని, కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం, ఇంకో ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పిలుస్తున్నారు. మీకు వేరే ఏ కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను పిఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ మోరల్ రైట్ యువర్ గాడ్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కండి. ఫైట్ పొలిటికల్లీ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. బండి సాయి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసుకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి పోరాటం కొనసాగుతుంది. ఈరోజు భారత రాష్ట్ర సమితికి సంబంధించిన మహిళలు ఏ భాగ్యలక్ష్మి ఆలయానికైతే మాటి మాటికి బండి సంజయ్ పోయి రాజకీయం చేస్తేందుకు చూస్తుంటాడు, ఏ భాగ్యలక్ష్మి అమ్మవారి మీదైతే ఒట్టేసి తడిగుడ్డలతో వస్తా, నేను ప్రమాణం చేస్తా, మీరు వస్తారా అని చెప్పేసి అంటారు. ఈ కేసు అయిన తర్వాత ఒక్కసారి కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి పోలేదు. ఈరోజు భారత రాష్ట్ర సమితి మహిళా నాయకులు అక్కడ పోయి అక్కడ అమ్మవారి దగ్గర వాళ్ళు ప్రార్థనలు చేసిండ్రు. బండి సాయి భగీరథ్కు, బండి సంజయ్కి మంచి బుద్ధి ప్రసాదించాలని ఒక
ప్రార్థనలు చేసిండ్రు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సునీత అక్కడ, ఆ తర్వాత తుల ఉమా వాళ్ళు మాట్లాడిన ఒకసారి చూద్దాం. గౌరవ బండి సంజయ్ గారి పుణ్యాన ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. ఎందుకంటే వారు నిత్యం ఏ కార్యక్రమం చేసినా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, అట్లాగే కేసీఆర్ గారి మీద సవాల్ విసిరాలన్నా, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద, ఎవరి మీద, హరీష్ రావు గారి మీద, ఎవరి మీద సవాల్ విసిరాలన్నా, వాళ్ళని ఛాలెంజ్ చేయాలన్నప్పుడు వారు నిత్యం వాడే మాట తడి బట్టలతో నేను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాను, మీరు వస్తారా అని చెప్పి వారు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అన్న నీ పుణ్యమే ఈ రోజు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని ఒకటే కోరినాం, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం వల్లే పోలీసు వాళ్ళు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయకుండా వారం రోజుల పాటు తత్సారం చేసినారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతూ ఉంటే బండి సాయి భగీరథ కేసు నీరుగారిపోతుందేమో అనే ఆలోచన ప్రజలలో బాగా ఉన్నది. కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికి వారం రోజులు దాటేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ప్రజల్లో ఇంకా కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు మీకు మీరే బాధ్యత వహించి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్విస్తుంది మిమ్మల్ని చూసి. మరి బండి సంజయ్ ఏ పని స్టార్ట్ చేయాలన్నా, ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా చార్మినారు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కు వచ్చి స్టార్ట్ చేస్తుంటారు. మరి అమ్మవారి భక్తుడైనటువంటి బండి సంజయ్ మీరు చూస్తున్నారు, ఈ మధ్యలో వాళ్ళ కొడుకు మైనర్ బాలిక పైన అత్యాచార నేరానికి పాల్పడినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం బండి సంజయ్ చాలా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి ఈ నేరానికి పాల్పడ్డటువంటి నేరస్తుని కాపాడడంతో పాటు నేరానికి గురైన, అన్యాయానికి గురైనటువంటి బాలికను ఇవాళ భయభ్రాంతులు చేసి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి నానా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు, సహాయ మంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఆ భయంతో అంటే నేను మంత్రిని కదా, నేను ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి పద్ధతిలో, అట్లాగే పోలీసులు కూడా కేంద్ర మంత్రి కదా, వాళ్ళ కొడుకు కదా నేరానికి పాల్పడ్డది. కాబట్టి వాళ్ళ పైన శిక్షించకుండా, కస్టడీలోకి తీసుకోకుండా చాతారం అంటే డిలే చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బండి సంజయ్ కూడా కస్టడీలోకి తీసుకోవాలి, తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలి, ఖచ్చితంగా ఆ నేరానికి ఆయన శిక్ష పడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారు చాలా రోజుల నుంచి పకడ్బందీగా ఈ కేసు విషయంలో ఖచ్చితంగా కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రమేయం ఉంది, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బండి సాయి భగీరథ్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఆయనను అరెస్ట్ కాకుండా చూస్తున్నాడు, ఆయనను దాచిపెట్టుండని ఆరోపణలు చేసిండు. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని చాలా ఘోరంగా బెదిరించిండ్రు. బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేసిండ్రు. ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారు చూద్దాం. అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని
వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. లేకపోతే ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేయదు. రేపు తన మీద ఏం జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా ముందుకొచ్చే ధైర్యం చేయరు. పెద్దవాళ్ళు తప్పించుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఇబ్బంది కాదు అనుకుంటే ఏ ఆడకూతురు కూడా రేపు బయటకు వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి. అందుకే బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మహిళలు, యువతులు, బాలికలు చాలా ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నారు, చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదేనా మహిళలకు బేటీ బచావో అని నినాదం ఇచ్చే వాళ్ళు ఇచ్చే భద్రత? ఇదేనా మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం? మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ నడిపిస్తుందంటే ఆమె ప్రెసిడెంట్ కాదేం కాదు, కానీ ప్రతిదానికి సోనియా గాంధీ గారి వైపే చూస్తుంటారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళనందరిని అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ఎందుకు పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేంద్ర ప్రభుత్వంలో బండి సంజయ్ ఇంకా ఎట్లా కొనసాగుతాడు? ఏ నైతిక అర్హత బండి సంజయ్కు ఉంది? కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా బెదిరింపులకు దిగుతాడు. ఆయన హోంమంత్రిగా కొనసాగితే, ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగితే ఈ బెదిరింపులు కొనసాగుతాయి. ఈ బెదిరింపులు తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు మంచిది కాదు. అందుకే బరాబర్ అడుగుదాం. సామాన్యులకు చట్టం, బీజేపీ నాయకులకు చట్టమా? బరాబర్ అడుగుదాం. బేటీ బచావో బేటీ పడావో అంటారు, కానీ సామాన్యుల బేటీలు వేరే, వాళ్ళ బేటీలు వేరే. సామాన్యుల బేటీలను బచాయించడానికి ఉండరు. బండి సాయి భగీరథ్ లాంటి వాళ్ళను వేధిస్తూ ఉంటారు, అత్యాచారాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బేటీ బచావో బేటీ పడావో ఎక్కడ పోయింది నినాదం? అమిత్ షాకు ఇప్పుడు సామాన్యాల బేటీల కంటే బండి సంజయ్ బేటాను కాపాడుకోవడం చాలా ముఖ్యమైందా? బరాబర్ అడుగుదాం. భారతీయ జనతా పార్టీ నాయకులు పొద్దున లేస్తే దేశవ్యాప్తంగా ఎక్కడ మైకు పట్టుకున్నా, ఎక్కడ ఏం మాట్లాడినా నీతులు మాట్లాడుతూ ఉంటారు, ధర్మం మాట్లాడుతూ ఉంటారు, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ తెలంగాణలో ఒక మైనర్ బాలిక పెట్టిన పోక్సో కేసు మీద వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు, నోర్లు విప్పరు. వాళ్ళ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? బండి సంజయ్ని కాపాడే కుతంత్రమైన ఇది. బరాబర్ అడుగుదాం.